యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడాయను. ఎందుకు నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడిగా ఉన్నాడు అంటే, ఇది అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో కూడా దేవుని కృపను మనం పొందుకున్న వారుగా ఉండాలంటే మన యొక్క జీవిత విధానము, మన ప్రవర్తన ఎలా ఉండాలో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నోవాహు ఉన్నతంగా జీవించిన వ్యక్తి, విశ్వాసంగా బతికిన వ్యక్తి, మనకి ఒక మాదిరిని చూపించిన వ్యక్తి నోవాహు. ఈ నోవాహు భూమి మీద జీవించిన దినాల్లో చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అంటే నోవాహు తన కుటుంబం తప్ప మిగతా వారంతా కూడా దేవుణ్ణి ఎరగని వారై ఉన్నారు. బలాత్కారులు, ఎంతో భయంకరమైనటువంటి చెడుతనాన్ని అనుసరించినటువంటి ప్రజలుగా ఉన్నారు. దుర్మార్గులైనటువంటి వారుగా ఉన్నారు. అలాంటి ప్రజల మధ్య ఒక్క నోవాహు మాత్రమే దేవుడు కృపను పొందుకున్నవాడుగా ఉన్నాడంటే, నోవాహు దేవుడి పట్ల ఎలాంటి జీవితాన్ని జీవించాడో, ఎలాంటి వ్యక్తిత్వాన్ని అనుసరించి బతికాడనేది కీలకమైనటువంటి సమాచారం. అంటే ఈ భూమి మీద మనిషికి తాను నియంత్రించుకునే శక్తి ఉంటే ఎక్కడున్నా కానీ ఆత్మ సంబంధంగా బతకగలడు అని నిరూపించే వ్యక్తి నోవాహు. అంటే మన జీవితంలో మన విశ్వాసాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ జీవితాంతం విశ్వాసాన్ని కొనసాగించే వారిగా ఉండాలంటే నోవాహు లాంటి వ్యక్తిని మనం మాదిరిగా పెట్టుకొని జీవించాలి. ప్రపంచమంతా కూడా నోవాహు కాలంలో భూమి మీద జనాభా విస్తరించారు, అంటే ప్రబలారు. అయితే భూమి మీదటువంటి జనాంగం అంతే కూడా దేవుని దృష్టిలో చెడ్డవారై ఉన్నారు. వారు దేవుని సన్నిధిని కోల్పోయారు, దేవుని మార్గాన్ని కోల్పోయారు. వారు దేవుణ్ణి ఎరగినటువంటి వారుగా ఉన్నటువంటి వ్యక్తులే ఉన్నారు. అలాంటి ప్రజల మధ్య నీతిమంతుడిగా, విశ్వాసం కలిగిన వ్యక్తిగా నోవాహు జీవించాడు. అది నోవాహు ఉన్నటువంటి బలమైనటువంటి దేవుడి పట్ల ఉన్నటువంటి ఆసక్తి. ప్రపంచం అంతా కూడా భ్రష్టత్వం ఉన్నా కానీ నోవాహు మటుకు దేవుడికి విధేయత కలిగిన వాడిగా ఉన్నాడు. ఇది మన జీవితంలో అర్థం చేసుకోవాల్సినటువంటి మొదటి సంగతి. చాలామంది అనుకుంటారు ప్రపంచం అంతా చెడిపోయి ఉంది, మన ఒక్కలమే ఉంటే ఏమైంది. అంటే ఈ విధంగా మనుషులు తాము ప్రపంచంతో పోల్చుకొని ప్రపంచ అడుగుజాడు నడుచుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. జీవితం అనేది ఎంతో శ్రేష్టమైందని ఎరక్క, ఎంతో ఉన్నతమైందని ఎరక్క ప్రజలందరూ కూడా ఈ లోకాన్ని అనుసరిస్తూ ఉన్నారు. నోవాహు కూడా ఒకవేళ ప్రపంచంతో పాటు ఏకీభించిన వాడైతే, ఆ లోక దుష్ట మనుషులతో ఏకీభించిన వారైతే ఈరోజు మన నోవాహు గురించి చెప్పుకునే వాళ్ళమా? నోవాహు ఎంత గొప్పగా బతికాడో నేర్చుకునే వారమా? కాబట్టి ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి బలమైనటువంటి శక్తి ఏంటంటే తాను విశ్వాసం విషయంలో నియంత్రించుకోవడము, పాపమును ఖండించి పాపమును దూరంగా పెట్టి ఆత్మ సంబంధంగా ఎదగడానికి నియంత్రించుకునేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని కూడబెట్టుకోవడం అనేది చాలా గొప్ప సంగతి. నోవాహు
దేవుని దృష్టి యందు కృప పొందటానికి కారణం ఏంటంటే ఆదికాండము 6 అధ్యాయము 8 వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. 9 వచనంలో తెలియజేయబడినటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే, నోవాహు నీతిమంతుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవుడితో నడిచినవాడు. 3 సంగతులు ఇక్కడ తెలియజేయబడ్డాయి. నోవాహు ఎందుకు దేవుని దృష్టిలో కృప పొందినవాడిగా ఉన్నాడు? ఇది కీలకమైనటువంటి భాగం. ఎందుకంటే నోవాహు నీతిమంతుడుగా బతికాడు. 2, ఆ తరములో అంటే నోవాహు జీవిస్తున్న తరమంతా కూడా భ్రష్టత్వము, దేవుని సన్నిధిని కోల్పోయి భూమి చెడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నోవాహు నిందలేని వాడిగా బతికాడు. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప విషయమో ఒకసారి పరిశీలించండి. అంటే ప్రపంచం అంతా కుళ్ళిపోతే తను ఒక్కడే నిజాయితీగా, విశ్వాసంగా దేవుని సన్నిధిలో బతకడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం ఈరోజు మనం చూస్తే, మనమైతే ఆ లోకంతో పాటు ఏకీమించేటువంటి పరిస్థితి వస్తాం. కానీ నోవాహు అలా బ్రతకల. ఈరోజు మనకి బైబిల్ ఉంది చదువుకోవడానికి, ఆత్మీయంగా బలపరచడానికి కొంతమంది సహోదరులు ఉన్నారు. మనం ఆత్మీయంగా ఎదగడానికి సంఘం ఉంది. ఇలాగా మనం ప్రోత్సహింపబడటానికి, మనం బలపడటానికి, మనం ఆత్మీయంగా ఎదగడానికి అనేకమైనటువంటి అవకాశాలు మనకున్నాయి. కానీ నోవాహుకి అలాంటి అవకాశాలు లేనప్పటికీ, ఆ కాలంలో ప్రపంచమంతా కూడా దుష్టయుగంగా ఉన్నప్పుడు, చెడిపోయేటువంటి వారుగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నోవాహు నిందలేనివాడుగా, నీతిమంతుడిగా బతికాడు. తన వ్యక్తిత్వాన్ని గురించి బైబిల్ గ్రంథము తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నోవాహు దేవుడితో నడిచాడు. ఎంత గొప్ప సంగతి ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడితో నడవటము అంటే దేవుని స్వభావాన్ని, దేవుని వ్యక్తిత్వాన్ని అనుసరించటము. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు, ఆయన ఎలా ఆలోచిస్తాడు, అలాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిగా నోవాహు జీవితాన్ని కొనసాగించటం ఎంత అద్భుతమైనటువంటి సంగతి. ఈరోజు మనం అందరం కూడా ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, మనం ఎక్కడున్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, మనము ఎంత దిగజారున్నామా, లేకపోతే ఆత్మీయంగా ఎదుగున్నామా, బలంగా ఉన్నామా అనేది మనం ఒకసారి పరిశీలించుకోవచ్చు. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మన యొక్క ఆత్మీయతను కోల్పోతాం, మన భావాన్ని, అనుభూతులను కోల్పోతాం. కోపము, ఆవేశము, క్రోధము, అసూయ అలాంటి చెడు భావాలతో కొన్ని సందర్భాలు వివరిస్తాం. కానీ నోవాహు నీతిగా బతికాడు, యథార్థంగా బతికాడు, నిందలేని వాడిగా బతికాడు. అలాగే దేవుడితో నడిచిన వాడిగా ఉన్నాడు. అందుకు దేవుడి పట్ల నోవాహు కృప పొందినవాడిగా ఉన్నాడు. ఈరోజు ఈ పాటను బట్టి మనం నేర్చుకునే నీతి ఏంటి అంటే, దేవుని కృపలో పాలుభాగస్తులు ఎవరుంటారంటే ఇలాంటి వారే. నీతిగా బతికేవాళ్ళు, ఈ లోకంలో నిందలేకుండా జీవించేవాళ్ళు, దేవుని స్వభావాన్ని బట్టి, దేవుని వ్యక్తిత్వాన్ని బట్టి అనుసరించే వాళ్ళు మాత్రమే. వారే దేవుని పట్ల కృప పొందిన వారిగా ఉంటారు. దేవుని కృప పొందుకున్న వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. ఆత్మ సంబంధంగాను, శారీరకంగాను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నోవాహు వంశాన్ని వృద్ధి చేశాడు. ఈరోజు ప్రపంచమంతా ఉన్నటువంటి వంశం అంతా కూడా నోవాహు తరమే అని మనం ఆలోచించవచ్చు.
కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే నోవాహు లాంటి వ్యక్తిత్వాన్ని మనం సాధిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మనం నీతిగల వారిగా ప్రవర్తించాలి, నిందలేని వారిగా బతకాలి. అలాగే దేవుడి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి జీవిస్తే దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు, మనం దీవించబడతాం. కానీ కొంతమంది దేవుడు కృప కోరుకుంటారు కానీ దేవుణ్ణి దీవెనలు కోరుకుంటారు కానీ నీతిగా బతకరు, నిందలేని వారిగా బతకరు, దేవుని వ్యక్తిత్వాన్ని అనుసరించడానికి ఇష్టపడరు. కాబట్టి ఎందుకు ఇస్తాడు దేవుడు? దేవుడు నీ జీవితంలో నీవు సరైనటువంటి వ్యవహారిక శైలి, నీ ప్రవర్తన జీవితం బాగుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ప్రవర్తనే బాగుండకపోతే, నీ జీవితమే బాగుండకపోతే, నీ లక్షణాలే బాగుండకపోతే దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు? ఎవరికైనా సరే, నాకైనా ఎవరికైనా మన వ్యక్తిత్వము సరిగా లేకపోతే, మనం దేవుడితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండకపోతే దేవుని యొక్క కృపలో మన పాలిభాగస్వం కాలేము. దేవుని కృపల పాలిభాగస్వం కాకపోతే దేవుడు మనల్ని దీవించడం అది తథ్యం, అది వాస్తవం. కాబట్టి దేవుడు మనల్ని తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. మనం ఎలా పడితే అలా జీవిస్తే మనకు సహాయం చేయడానికి, మనల్ని ప్రోత్సహించడానికి దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. మన దేవుడి పట్ల విశ్వాసంగా బతికితే, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి ముందుకు కొనసాగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందువల్ల నోవాహు దేవుని దృష్టిలో కృప పొందడానికి కారణము అది. ఈరోజు మనం దేవుని దృష్టిలో కృప పొందాలి అంటే నీతిగా బతకాలి, నిందలేని వారుగా ఉండాలి, దేవుని